నేను పిలుస్తుంటే నేను కాదన్నట్లు అలా బుక్ చదువుకుంటావేంటి? ఇప్పుడేమైంది? ఆనంది అశ్విన్ ప్రేమించుకుంటున్నారని నిర్మల నీతో చెప్పిందా? నాతో చెప్పిందా లేదా అనేది అలా ఉంచితే మీతో ఎలా చెప్పింది? ఫోన్ చేసి చెప్పిందా లేక మిమ్మల్ని కలిసి మరీ చెప్పిందా? ఎదురు ప్రశ్నలు వేయకుండా నేనడిగిన దానికి సమాధానం చెప్పు. అవును, చెప్పింది. ఇప్పుడేంటి? తనకు నువ్వేం చెప్పొచ్చావు? నేనేం చెప్పానో అది మీకు చెప్పలేదా? ఆనంద్ ఎవరిని ప్రేమిస్తున్నా నాకు అనవసరం, తనకి మహేష్కి పెళ్లి చేసి తీరతానని చెప్పావు కదూ. నాకు నా కొడుకు సంతోషం ముఖ్యం, అందుకే అలా చెప్పాను. కొడుకు జీవితం ప్రశాంతంగా ఉండాలని ఆలోచించాలి. తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. అలా ఆలోచించి ఉంటే నువ్విలాంటి నిర్ణయం తీసుకునేదానివా? బాగా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నాను. అయితే నిర్మల చెప్పింది నిజమే అనుకునేలా చేస్తున్నావు. ఏం చెప్పిందది? చెప్పండి, ఏం చెప్పిందది? డాడ్, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు మహేష్. కమ్ హియర్ మహేష్. ఏం చెప్తారు వాడితో? నా కొడుక్కి ఏం చెప్పాలో నిన్నడిగి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమైంది డాడ్? మీరిద్దరూ ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? అవును, మీరు జాగింగ్కి వెళ్ళలేదా? అది అలా ఉంచరా. నీతో నేను ఒక విషయం చెప్పాలి, ఆవేశపడకుండా విను. ఆనంద్కి నీకు మ్యారేజ్ అనేది సెట్ అవ్వదు. అలాంటి ఆశలు పెట్టుకో మాకు, ఇక్కడితో వదిలేసేయి. సడన్ గా ఆనందికి నాకు సెట్ అవుదంటున్నారేంటి? నాకు ఆనందికి రిలేషన్షిప్ అనేది ఆ గాడ్ డిసైడ్ చేసింది. అది మారదుగాక మారదు. మూర్ఖంగా మాట్లాడుకురా. నువ్వు నాకు నచ్చావని ఆనంది ఏనాడైనా నీతో చెప్పిందా? లేదు కదా. మరి అలాంటప్పుడు నువ్వింత కాన్ఫిడెన్స్గా ఎలా ఉన్నావురా? మన స్టేటస్ని చూసి ఆనంది ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతుంది. అందుకే నేను తనకి నచ్చిన బయటికి చెప్పలేకపోతుంది. తనలో ఉన్న ఇన్సెక్యూరిటీ పోగొట్టాలనే నేను తన పేరెంట్స్తో మాట్లాడొచ్చాను. అఫ్కోర్స్ నన్ను ఒక బాయ్ ఫ్రెండ్లా యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బట్ హస్బెండ్లా యాక్సెప్ట్ చేస్తుంది. ఒరేయ్, పూలిష్గా అర్థం చేసుకోకుండా ఏవేవో కలలు కనకురా. ఇంకొకరిని ప్రేమిస్తున్న తను నిన్ను హస్బెండ్గా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? మీరెవరిని దృష్టిలో పెట్టుకుని ఈ మాట అంటున్నారు? ఆ సుందరుడి గురించా? అసలు బతికున్నాడో తెలియని వాడి కోసం నాలోని సాక్రిఫైస్ చేయమంటున్నారా? నేను చెప్తోంది సుందరుడి గురించి కాదు, అశ్విన్ గురించి చెప్తున్నాను. అశ్విన్ గురించా? అవును, అశ్విను ఆనంది ప్రేమించుకుంటున్నారు. ఆ సుందరుడు ఎవరో కాదు, అశ్వినే సుందరుడు. నువ్వు డబ్బున్న వాడివనో నీ స్టేటస్కి తను తగననో ఆనంది నిన్ను వద్దనుకోవడం లేదు. అశ్విన్ని లవ్ చేస్తోంది కాబట్టే నీ లవ్ని తను యాక్సెప్ట్ చేయడం లేదు. ఇది తెలుసుకోకుండా నువ్వు ఆనంది వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం వలన ఏంట్రా యూజ్? నో యూజ్. సో నువ్వు అనుకుంటున్నట్టు ఆనందితో ఆ రిలేషన్షిప్ సెట్ అవ్వదు. ఆనంది గురించి కలలు కనడం మానేసి వాస్తవంలోకి రారా. లైఫ్లో సెట్ అయ్యే మార్గం చూసుకో. అసలు ఆనంది అశ్విన్ని ప్రేమిస్తుందని మీతో చెప్పింది ఎవరు? ఎవరు చెబితే ఏంటి? ఎవరు చెప్పారో చెప్పండి. నిర్మలాదేవి గారు చెప్పారు. నిర్మలాదేవి అంటే హాస్టల్ వార్డెన్ అని తెలుసుగా, ఆవిడే చెప్పారు. రేయ్, ఇంత సీరియస్ విషయం చెబుతుంటే నవ్వుతావేంట్రా? నో ఐ అండర్స్టాండ్ డాడ్. నేను ఎవరినైతే అతిగా నమ్ముతున్నానో వాళ్లే ఏదో అబద్ధం చెప్పి ఆనందిని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు. ఇది అబద్ధం కాదురా. ఐ నో. ఎవరు నా గురించి నిజంగా కేర్ తీసుకుంటున్నారో నాకు బాగా తెలుసు.
ఒక్కొక్కళ్ళ గురించి ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. ఒరేయ్ నేను నన్ను పూర్తిగా చెప్పనివ్వండి డాడ్. ఆనంది అశ్విన్లు ప్రేమలో ఉన్నారనే రూమర్ మీకే మొదటిగా చెప్తున్నానని అనుకుంటున్నారా? మామ్, నేను నిన్నుద్దేశించి అనడం లేదు. మిత్ర మామ్ బ్రెయిన్ చెడగొట్టింది. అందుకే వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారనే ఫేక్ డ్రామా ఆడారు. బట్ ఇప్పుడు మామ్ నన్ను, నా మనసుని అర్థం చేసుకుంటోంది. కానీ ఇన్నాళ్ళు వార్డెన్ నన్ను అర్థం చేసుకుంటున్నారనే భ్రమలో ఉన్నాను. అది కాదురా. లేదు డాడ్, నాకిప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బాగా అర్థమవుతోంది. ముందు ఆనంది నీకు సెట్ అవ్వదని ఇండైరెక్ట్గా చెప్పారు. నేను ఆ మాటలు వినలేదని, అశ్విన్ ఆనందీలు ప్రేమించుకుంటున్నారని మీకు చెప్పి పంపించారు. ఆవిడింత చీప్గా బిహేవ్ చేస్తారని నేను అస్సలు ఊహించలేదు డాడ్. పార్వతి, నువ్వు చెప్పవేంటి? నిర్మలాదేవి గారు నీతో కూడా చెప్పారుగా, వాడికి ఆ మాట చెప్పు. అలా ఎలా చెప్తుంది? నాది ఎంత డీప్ లవో మామ్కి బాగా తెలుసు. అలాగే ఆనంది ఎలాంటిదో, అశ్విన్ మెంటాలిటీ ఏంటో నాకు బాగా తెలుసు. నా లవ్ ఎంత ప్యూర్ లవ్ అనేది అశ్విన్కి తెలుసు. మీకే ఏమీ తెలియట్లేదు. నిజం తెలుసుకోకుండా మాట్లాడుకురా. ఇది నీ లైఫ్కి సంబంధించిందిరా. నా లైఫ్ నేను ఎలా హ్యాండిల్ చేసుకోవాలో మీకంటే నాకు బాగా తెలుసు డాడ్. మీరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే నాకంతే చాలు. మహేష్, మహేష్, నీ అండ చూసుకుని వాడిలా మాట్లాడుతున్నాడు. నీ ఇగో వలన వాడి లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందో అని నాకు భయంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఆనంది గురించి ఆలోచించుకు, తనకి నీకు సెట్ అవ్వదు అని నేను వాడితో పదే పదే చెప్తుంటే అప్పుడేమో నీ మొండితనం వలన వాడి లైఫ్ స్పాయిల్ అయ్యేలా ఉంది అంటారా? సరే కదా అని వాడి మనసు కష్టపెట్టడం ఎందుకని నేను ఈ ఆలోచనకొస్తే ఇప్పుడు ఇలా అంటారా? నా నోరు మూయించాలని నువ్విప్పుడు మాట్లాడే ప్రతి మాట రేపు వాడి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఏం చేసినా వాడి గురించి తల్లిగా ఆలోచించి చెయ్యి. నా కొడుకు జీవితం నాశనం కాకూడదని నా ఈ ప్రయత్నం.